నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను లక్ష్మి. ప్రధాని మోడీ హవాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడ్డుకోగలరా? కమల వ్యూహాలను తట్టుకొని కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని విజయ పదంలో నడిపించగలరా? లోక్సభ ఎన్నికల ముందు వరకు అందరిలోనూ ఎన్నో సందేహాలు. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రం అవన్నీ పటాపంచలయ్యాయి. 2019తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఎంపీ సీట్లను పెంచుకుందన్న, ఎన్డీఏ 400 స్థానాలు సాధిస్తామని భీరలు పలికిన స్థాయి నుంచి బోటాబోటీగా మెజార్టీ మార్కులు సాధించే పరిస్థితికి దిగజారిందన్నా అందుకు కారణం రాహుల్ గాంధీయేనని చెప్పక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎన్నికల వ్యూహాలు, పోరాడిన తీరుపై విశ్లేషణాత్మక కథనం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విజేతలు ఎవరో, పరాజితులెవరో తేలిపోయింది. అబ్ కీ బార్ 400 పార్ అంటూ నినదించిన ఎన్డీఏ 400 మార్కు కాదు కదా, కనీసం 300 సీట్ల మార్కును చేరుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో అందుకు చాలా దూరంలోనే ఆగిపోయింది. పోనీ ఎన్డీఏ కూటమైనా బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిందా అంటే 293 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కంటే కేవలం 21 ఎంపీలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అదే సమయంలో ఇండియా కూటమి గణనీయంగా స్థానాలను పెంచుకుంది. మొత్తం 233 స్థానాల్లో గెలుపొందింది. ये चुनाव इंडिया गठबंधन और कांग्रेस पार्टी सिर्फ एक राजनीतिक दल के खिलाफ नहीं लड़ी थी. ये चुनाव हम बीजेपी, एक राजनीतिक दल, हिंदुस्तान के इंस्टीट्यूशंस, हिंदुस्तान का जो पूरा गवर्नेंस का स्ट्रक्चर है, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी, ये सब आधी जुडिशरी, इन सब के खिलाफ हम लड़े थे. क्योंकि इन सब संस्थाओं को, इन सब इंस्टीट्यूशंस को नरेंद्र मोदी जी ने और अमित शाह जी ने कैप्चर करा, धमकाया, डराया. लड़ाई संविधान को बचाने की थी, कॉन्स्टिट्यूशन को बचाने की थी. और मैं आपको सच बताऊं, मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी. బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గణనీయంగా లాభపడింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికంగా సాధించింది కాంగ్రెస్. ఒక రకంగా చెప్పాలంటే పడిలేచిన కెరటం కాంగ్రెస్ అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. ఈ ఘనత వెనుక ఉన్న ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ, ఆయన వ్యూహాలేనని చెప్పక తప్పదు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చవిచూడడంతో ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. అసలు రాహుల్ నాయకత్వంపైనే ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. దీంతో రాహుల్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఫలితంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. అయినా తన వ్యూహాలకు మాత్రం రాహుల్ ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ వెళ్లారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అందులోనూ ఖర్గే నాయకత్వానికే భాగస్వామ్య పక్ష నేతలంతా మొగ్గు చూపినా ఏ దశలోనూ నిరుత్సాహానికి గురి కాలేదు రాహుల్. ఎన్నికల్లో ఎక్కువగా యువతరాన్ని ప్రోత్సహించిన రాహుల్ ఆయా రాష్ట్రాల రాజకీయాల్లోనూ కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో గెలవాలన్న గట్టి పట్టుదలతో తన వ్యూహాలకు మరింత పదును పెట్టిన రాహుల్ సీట్ల సర్దుబాటులోనూ పట్టువిడుపులు ప్రదర్శించారు. విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకుండా చూసేందుకు అవసరమైన చోట కాంగ్రెస్ పార్టీ తన సీట్లను తగ్గించుకొని మిత్రపక్షాలకు చోటిచ్చింది. దీంతో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 328 సీట్లలో పోటీ చేసింది. 99 స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, పంజాబ్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ప్రధానంగా కూటమిలోని పార్టీలు బలంగా ఉన్న చోట రాహుల్ ఏమాత్రం సంకోచించకుండా వారికే అవకాశం ఇచ్చారు. దీంతో తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలు విజృంభించాయి. మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడంలో సక్సెస్ అయ్యాయి. కేవలం ఇదే కాదు, ప్రచారంలోనూ తన మార్కు చూపించారు రాహుల్ గాంధీ.
ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇది ప్రజలపై ఎంతో ప్రభావం చూపుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. చివరికి ఈ విషయంలో ప్రధాని మోడీ సహా ఎన్డీఏ నేతలు ఎవరూ క్లారిటీ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇండియా కూటమికి ఈ స్థాయిలో సీట్లొచ్చాయన్న కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బాగా పుంజుకుందన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూసే ప్రయత్నం చేస్తూ సాగింది రాహుల్ భారత్ జోడో యాత్ర. మొదటి విడతగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహించగా, ఆ తర్వాత అస్సోం నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మరొకటి పూర్తి చేశారు. వీటి ఫలితంగా దేశవ్యాప్తంగా అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న మిత్రపక్షాలకు లాభం చేకూరింది. తాజాగా వచ్చిన ఫలితాలతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో రాహుల్ పేరు మారుమోగిపోయింది. కేంద్రంలో అధికారం అంత తేలిగ్గా అందే అవకాశం లేకపోయినా ఎన్డీఏను ఆకాశం నుంచి భూమికి దించిన ఘనత ఖచ్చితంగా రాహుల్ గాంధీదేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నది అందరూ చెప్పే మాట. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.